అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మీ కార్యకలాపాల నుండి ఆశించిన ఫలితాలను పొందుతారు. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఆదాయం పెరుగుదలకు మంచి అవకాశాలు ఉంటాయి. రహస్య ఆదాయాలు కూడా ఉంటాయి. గడిచిన రోజులతో పోలిస్తే ఈ నెల మీ ఆదాయం పెరుగుతుంది. తద్వారా ఆందోళనలు తగ్గుతాయి. మీ కెరీర్ పరంగా పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కానీ మీరు అనవసరమైన పనులను నియంత్రించగలిగితే జీవితంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. నెల ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులకు ఈ నెల కష్టపడి పనిచేయడం జీవితంలో మీకు విజయాన్ని అందిస్తుంది. ప్రేమ సంబంధంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ నెల రెండవ సగం మీ ప్రేమ సంబంధంతో నిండి ఉంటుంది. వివాహితులకు ఈ మాసం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తనకు అనుగుణంగా మీ ప్రవర్తన ఉంటే అది మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని బలపరుస్తుంది. కుటుంబ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండవచ్చు. కానీ ప్రేమభావన కొనసాగుతుంది. కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతుంది. మీ ఆరోగ్యానికి కొంత శ్రద్ధ అవసరం. కానీ పెద్దగా కనిపించే ఇబ్బంది ఏమీ ఉండదు. విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. కష్టపడి పనిచేస్తే జీవితంలో ఆశించిన విజయం లభిస్తుంది. కుటుంబ జీవితం. వృశ్చిక రాశివారికి కుటుంబపరంగా ఈ నెల శుభప్రదంగా ఉంటుంది. రెండవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం సప్తమంలో ఉంటాడు. మొదటి ఇంటిపై దృష్టిని ఉంచడం వల్ల తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో పాటు మీ ప్రవర్తన ప్రేమ ఆప్యాయతతో నిండి ఉంటుంది. ఇది కుటుంబ పరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆగస్టు 26న కుజుడు 8వ ఇంటిలోకి వెళతాడు. రెండవ ఇంటిపై దృష్టిని ఉంచుతాడు. ఇది కుటుంబ సభ్యుల మధ్య చిన్న గొడవలకు దారి తీస్తుంది. కాని అది మీకు పెద్ద సమస్య కాదు. 4వ ఇంటి అధిపతి శని 4వ ఇంట్లో ఉంటాడు. మీరు వ్యాపారం కారణంగా మీ కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయవచ్చు. కుటుంబ సభ్యుల నిర్లక్ష్యానికి దారితీసే పరిస్థితులను నివారించడానికి ప్రయత్నించండి. బుధుడు శుక్రుడు 10వ ఇంట్లో ఉంటారు. 4వ ఇంటిని చూస్తారు. ఇది మీ ఇంటి వాతావరణాన్ని తేలికగా ఉంచడానికి సహాయపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం ఉంటుంది. నెల రెండవ భాగంలో ఆగస్టు 22 నుండి తిరోగమన బుధుడు 9వ ఇంటికి, 25 ఆగస్టు నుండి శుక్రుడు 11వ ఇంటికి వెళ్తాడు. దీనివల్ల కుటుంబ జీవితంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. మీరు తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సోదరులు సోదరీమణుల నుండి మద్దతు పొందుతారు. కుటుంబ సభ్యులకు ఇది సంతోషకరమైన సమయం. వృత్తి ఉద్యోగాలు. వృశ్చిక రాశివారికి వృత్తిపరంగా ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు వివిధ విషయాలపై చాలా శ్రద్ధ వహించాలి. నెల ప్రారంభంలో శుక్రుడు బుధుడు 10వ ఇంట్లో ఉంటారు. తద్వారా ఆశించిన ఫలితాలను సాధించడానికి సహాయపడతాయి. తిరోగమన శని 10వ ఇంటిని చూస్తారు. దీని కారణంగా మీరు కార్యాలయంలో కష్టపడి పనిచేస్తారు. సంబంధిత పని ఒత్తిడి కూడా ఉండవచ్చు. ఉన్నతాధికారులు మీపై దృష్టి సారిస్తారు. కాబట్టి కార్యాలయంలో పనికిరాని సంభాషణలను నివారించేందుకు ప్రయత్నించండి. ఈ నెల మొదటి అర్ధభాగంలో 10వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు 9వ ఇంట్లో ఉంటాడు. ఆగస్టు 16న 10వ ఇంటికి ప్రయాణిస్తాడు. అలాగే ఈ సమయంలో మీ కార్యాలయంలో స్థానం బలంగా ఉంటుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉండకూడదు. ఇతరులతో ప్రేమపూర్వకంగా మాట్లాడండి. అందరితో సరైన ప్రవర్తన మంచి విజయాన్ని కలిగిస్తుంది. నెల మొదటి అర్ధభాగంలో కుజుడు బృహస్పతితో 7వ ఇంటిలో ఉంటాడు. తద్వారా ఉద్యోగ స్థితిని బలోపేతం చేస్తుంది. ఆగస్టు 25న కుజుడు 8వ ఇంటికి వెళ్తాడు. దీని ఫలితంగా ఉద్యోగంలో చిన్న ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. మీ ఉద్యోగంలో సమస్యల నుండి బయటపడటానికి తెలివితేటలను ఉపయోగించండి. వ్యాపారం. వృశ్చిక రాశివారికి ఆగస్టులో వ్యాపారపరంగా చూస్తే ఈ నెల లాభదాయకంగా ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలో గురు కుజుడు సప్తమంలో, బుధుడు శుక్రుడు కలిసి దశమంలో ఉంటారు. ఇది మీ వ్యాపార జీవితంలో సరైన పురోగతికి దారి తీస్తుంది. ఆగస్టు 25న శుక్రుడు 11వ ఇంటికి వెళతాడు. అక్కడ కేతువు కూడా ఉంటాడు. ఈ కాలంలో వ్యాపారాలు పురోగతిని సాధిస్తాయి. కొన్ని కారణాల వల్ల ముందుగా ఆగపోయిన మీ పాత ప్రణాళికలు కూడా ప్రారంభమవుతాయి. ఆర్థిక స్థితి. వృశ్చిక రాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల ప్రారంభం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కేతువు 11వ ఇంట్లో ఉండి ఆర్థిక స్థితిని బలపరుస్తుంది.
బృహస్పతి 7వ ఇంటిలో కూర్చుని 11వ ఇంటిపై పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు. తద్వారా ఆదాయ స్థాయిలు పెరుగుతాయి. 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 7వ ఇంటిలో ఉంటాడు. ఇది ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఆగస్టు 26 నుండి కుజుడు 8వ ఇంట్లో ఉంటాడు. ఫలితంగా రహస్య ఆదాయ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఊహించని మొత్తంలో సంపదను కూడా ఆశించవచ్చు. ఆగస్టు 25 నుండి శుక్రుడు 11వ ఇంటికి వెళతాడు. ఆర్థిక పరిస్థితి యొక్క మెరుగుదలకు సహాయం చేస్తాడు. ఈ నెలలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయండి. డబ్బు కొరత కారణంగా నిలిచిపోయిన పనులు సులభంగా పరిష్కరించబడతాయి. వ్యాపారస్తులు కొత్త ప్రయోగాలలో పాలు పంచుకోగలుగుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల కోసం నిపుణుల నుండి సలహాలు తీసుకోవడం ద్వారా పెట్టుబడులు ఉత్తమ లాభాల స్థాయిని అందిస్తాయి. ఆరోగ్యం. వృశ్చిక రాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెల బాగానే ఉంటుంది. రాశికి అధిపతి అయిన కుజుడు సప్తమంలో కూర్చుని రాశిని చూడటం వలన ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. ఆగస్టు 26 నుండి కుజుడు 8వ ఇంటికి వెళతాడు. మీరు ఆ సమయంలో వాహనాలను సురక్షితంగా నడపాలి. లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు, శారీరక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. శని తిరోగమన స్థితిలో 4వ ఇంట్లో కూర్చుని 6వ, 10వ మొదటి ఇంటిని కూడా చూస్తున్నాడు. దీని కారణంగా వివిధ ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ వహించండి. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే 5వ ఇంట్లో రాహువు ఉండటం వలన మీ ప్రేమ సంబంధంలో మీరు నిరంకుశంగా ఉంటారు. స్థానికులు పెద్దగా మాట్లాడతారు. ఇది అస్తవ్యస్తమైన వాతావరణాన్ని సృష్టించడానికి దారి తీస్తుంది. తద్వారా మీ ప్రియమైన వ్యక్తిని కలవరపడుతుంది. ఇది రిలేషన్షిప్లో టెన్షన్స్ పెరగడానికి కారణమవుతుంది. నెల 2వ భాగంలో శుక్రుడు 11వ ఇంట్లోకి ప్రవేశించి ఆగస్టు 25న 5వ ఇంటిపై దృష్టిని పెడతాడు. ఇది సంబంధంలో ప్రేమ, రొమాంటిసిజం పెరుగుదలకు దారి తీస్తుంది. సంబంధంలో సరైన వెచ్చదనాన్ని అనుభవించండి. పాత సంబంధాల సమస్యలను కూడా వదిలించుకోండి. ఇది సంబంధంలో క్రమంగా మెరుగుదలకు కూడా దారి తీస్తుంది. వివాహితుల విషయానికొస్తే బృహస్పతి, అంగారకుడు 7వ ఇంటిలో కలిసి ఉంటారు. ఇది జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన సమతుల్యంగా ఉంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం మీరు పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. రాశికి అధిపతి 7వ ఇంటికి వెళ్లడం వల్ల మీరు జీవిత భాగస్వామి నుండి భిన్నమైన విషయాలకు అంగీకరిస్తారు. ఇది మీ భాగస్వామి పట్ల భక్తిని కూడా కలిగిస్తుంది. సంబంధం కూడా దానితో పరిపక్వం చెందుతుంది. ఆదర్శవంతమైన జీవిత భాగస్వామిగా ఒకరికొకరు మద్దతు ఇచ్చిపుచ్చుకుంటారు. అందువలన వైవాహిక జీవితం పరిపక్వం చెందుతుంది. వృశ్చిక రాశివారు పాటించవలసిన పరిహారములు. మంగళవారం నాడు చిన్న పిల్లలకు బెల్లం, శనగలతో చేసిన ప్రసాదం పంపిణీ చేయండి. శనివారం నాడు నల్ల నువ్వులను దానం చెయ్యండి. పేద విద్యార్థులకు ఆహారాన్ని అందించండి. వారికి కావలసిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ బహుమతిగా ఇవ్వండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.